వైసీపీపై పవన్ చేసిన ఒక్క ట్వీట్ ఆంధ్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలకు తావిస్తోందా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ టీడీపీకి దూరం అవుతాడా? జగన్తో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడా? అసలు వీరిద్దరి కాంబినేషన్ కలిసే అవకాశం ఉంటుందా? పవన్ జగన్ భాయ్ భాయ్ అంటే ఆంధ్ర ప్రజలు ఓకే అనేస్తారా? మరి కామన్గా వీరిద్దరికి కలిసి వచ్చే అంశం ఏంటి? ఆంధ్ర రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు వైసీపీ పేరు ఎత్తని పవన్ కళ్యాణ్ ఆ పార్టీ ఎంపీలను తెగ పొగడేశారు. ఇప్పుడు అదే హాట్ టాపిక్ అయింది. పవన్ వ్యాఖ్యలు ఆంధ్ర భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు శ్రీకారం చుడతాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. పవన్ జగన్ ఒకటి అవుతారా? అసలు అలా జరుగుతుందా అని గతంలో చాలా చర్చ జరిగింది. రెండు పార్టీల ప్రధాన ఎజెండా ప్రత్యేక హోదానే. డిమాండ్ ఒకటే అయినప్పుడు కలిస్తే ఏమిటి అని కూడా చర్చ జరుగుతుంది. అప్పుడు ఏమీ స్పందించలేదు జగన్. రాజ్యసభలో వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదాపై మాట్లాడడంపై పవన్ స్పందించి వాళ్లను తెగ పొగడేశాడు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. అదేమిటంటే పవన్ కళ్యాణ్కు జగన్ తోడవుతారా అని. మరోవైపు పవన్ జనసేన లెఫ్ట్ పార్టీస్ ఒకటయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక పవన్ తాజా ట్వీట్ చూస్తుంటే మరో వాదనకు కూడా బలం చేకూరుతుంది. అదేమిటంటే పవన్ లెఫ్ట్ పార్టీలకు జగన్ పార్టీ తోడవుతుందా అని. ఈ కారణాలతో ఒకటైనా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అన్ని విపక్ష పార్టీలు కూడా 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదానే ప్రధానాంశంగా భావిస్తున్నాయి. ఈ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజల్లోకి చొప్పించగలిగాయి. మరోవైపు ప్రజల్లో కూడా సెంటిమెంట్ బలంగా ఉంది. విపక్షాలన్నీ కలిస్తే ప్రత్యేక అంశం మరింత పదును అవుతుంది. ప్రత్యేక హోదా కోసం ఎవరితోనైనా చేతులు కలుపుతానని పవన్ గతంలోనే చెప్పాడు. అటు లెఫ్ట్ పార్టీస్ కూడా జతకట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. అటు జగన్కి నెక్స్ట్ ఎలక్షన్లు చావోరేవో. ఎలాగైనా 2019లో జగన్ సీఎం కావాలని అనుకుంటున్నారు. ఇప్పటికే కేసులు ఎమ్మెల్యేల ఫిరాయింపులతో ఇబ్బందులు పడుతున్న జగన్కు ఇప్పుడు కేసుల చిక్కు మరలా వచ్చింది. మరోవైపు బాబు నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని తెరపైకి తెచ్చారు. జగన్కి చెక్ పెట్టాలని చూస్తున్నారు. 175 నియోజకవర్గాలను 225కు చేయాలని బీజేపీ అధిష్టానం మీద ఒత్తిడి తెస్తున్నారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో జగన్ పవర్లోకి రాకుండా చూడాలన్నదే బాబు ప్లాన్. అదే కనుక జరిగితే జగన్ కూడా తన సేఫ్ సైడ్ కోసం పవన్ లెఫ్ట్ పార్టీలతో చేతులు కలపాల్సిందే. మరి ఏ ఉద్దేశంతో పవన్ అలా ట్వీట్ చేశాడో తెలియదు గానీ వైసీపీకి బాగానే కలిసి వచ్చింది. జనసేన నుంచి సానుకూల సంకేతాలు వెళ్లాయి. చూడాలి ఈ సానుకూల సంకేతాలు జగన్కు ఎలాంటి మేలు కలిగిస్తాయో. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.